రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండుడి. దేవుడు ఎక్కడ అంటున్నాడు? అందరితోనూ సమాధానకరంగా ఉండుడి అంటున్న దేవుడు. అలా ప్రవర్తించడం వల్ల దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. కొంతమందితోని మనం ప్రేమగా పలకరించినా కానీ, వారితో ఐక్యత కలిగి జీవించినా కానీ, ఎదుటివారి మంచి కోరి వారికి మనం మేలు చేసినా కానీ, ఎదుటివారు మనకు కీడు చేసేవారుగా ఉంటారు, హాని చేసేవారుగా ఉంటారు, మనకు మంచిని పంచకుండా ఉండేవారుగా ఉంటారు. కావాలని మనకు ప్రేమ, ఆప్యాయత, రాగాన్ని, మంచితనాన్ని మనకు పంచకుండా ఉండేవారుగా ఉంటారు. మనకు ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా చేసేవారుగా ఉంటారు. మనల్ని సంతోషంగా, హ్యాపీగా బ్రతకనీయకుండా చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, అలాంటి మనసు మంచిది కాదు అంటున్నాడు దేవుడు. అలాంటి వారు దేవుని దృష్టిలో పాపాత్ములు అనిపించుకునేవారుగా ఉంటారంట. అలాంటి వారు దేవుని దృష్టిలో నిర్దోషులు, నిష్కలంకులు, పరిశుద్ధులు అనబడరు అంటున్నాడు దేవుడు. అలాంటి మనసు మంచిది కాదు అంటున్నాడు దేవుడు. ఎదుటివారు మనకు ప్రేమను పంచినా కానీ, పంచకపోయినా కానీ మనం మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలంట. కొత్తగా జన్మించిన శిశువు పోలే మనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనము ఒకరినొకరు, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, శత్రువులు కానీ, ఒకరి మీద ఒకరు కక్షలు, పగలు, ద్వేషాలు, కోపాలు లేకుండా, ఒకరి మీద ఒకరు కుళ్ళు, స్వార్థం, అసూయ, మత్సరములు, విమతలు, భేదాభిప్రాయాలు లేకుండా, ఒకరి మీద ఒకరు అహంకారం, పొగరు కలిగి ఉండకుండా, ఒకరి మీద ఒకరినొకరు తగ్గించుకోవడం, వినయం, విధేయత కలిగి, మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటే అక్కడ దేవుని ఆత్మ నివసించేదిగా ఉంటుంది అంటున్న దేవుడు. అక్కడ ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయతను రాగానే పంచుకునే వారుగా ఉంటారు అంటున్న దేవుడు. అక్కడ ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉంటుంది అంటున్న దేవుడు. అలా మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటే, ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉంటే, ఒకరినొకరు ఐక్యత కలిగి జీవించే వారంగా ఉంటే అక్కడ అనేక రకమైన పాపాలు జరగవు అంటున్న దేవుడు. అక్కడ దేవుని ఆత్మ నివసించేదిగా ఉంటుంది అంటున్న దేవుడు.